ప్రియులారా, ప్రైజ్ లార్డ్. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ నుంచి చదువుతున్నానండి. ఒక మాట ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. చూసారండి, ఆయన ఏమన్నాడు? ద్రాక్షారసం అయిపోతే, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదు. ఆయన సమయాన్ని బట్టి ఆయన మన కార్యాలు చేస్తాడు. కాలాన్ని బట్టి ఆయన జరిగిస్తాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చి ఉన్నాడు కదా. అదే విధంగానే ఆయన సమయాన్ని బట్టి మన ఎడల, మన కుటుంబాల ఎడల, మన సంఘాల ఎడల, రాజ్యములో, లోకములో ఆయన సమయాన్ని బట్టి చేస్తాడు. ఆయన సమయము వచ్చిన తర్వాత ఆయన ఆగడు. ఆయన ఆగమున రాబోతున్నాడు. కనుక ఇంకొక మాట ఏమని ఉందంటే, ఆయన మీతో చెప్పినది చేయుడని మరియ తల్లి చెప్తుంది. ఆయన తల్లి ఏమంటుంది? ఆయన చెప్పినది మీరు చేయుడి. ఆయన చెప్పిందే మనం చేయాలి. కానీ మనము ఆయనకు చెప్పటము కాదు, లేక మన ఇష్టానుసారంగా జీవించటం కాదు, మనము గొర్రెల వలె దారి తప్పిపోయిన వారిగా ఉండడం కాదు. కనుక ఆయన చెప్పిందే మనం చేయాలి. ఆయన ఏదైతే మనకు ఈ బైబిల్లో చెప్తున్నారో, ఆజ్ఞలు ఇస్తున్నారో, ఆజ్ఞను అతిక్రమమే పాపము. ఆయన చెప్పిందే మనం చెయ్యాలి. అక్కడ మరియ తల్లి అంటుంది వారితో, ఆయన చెప్పిందే మీరు చేయండి అంటున్నారు. ఆయన చెప్పిన మాటలు మనము చెయ్యాలి. ఎందుకంటే సమయం ఇంకా రాలేదంటున్నాడు ఆయన. సమయము ఉన్నప్పుడు సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆయన సమయము వచ్చినప్పుడు మన కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఏబు విషయంలో సమయం వచ్చినప్పుడే ఆయన 2 ఆశీర్వాదం ఇచ్చాడు. యోబు గారు తన శిష్యుల కొరకు, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వెంటనే ప్రార్థన విని తనకు స్వస్థత జరిగింది. తను ఆశీర్వదించబడ్డారు, స్నేహితులు ఆశీర్వదించబడ్డారు. అందుకే ఇతరుల కొరకు మనము ప్రార్థన చెయ్యాలి. ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది, వారికి స్వస్థత కలుగుతుంది. ఇతరుల బాధ నా బాధ అని అనుకున్నప్పుడే మన ప్రార్థన ఆయన వింటాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. మీ అందరిని కూడా దేవుడు దీవించునుగాక. మన దేశాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.